ఎన్ఎంసీ రూల్స్ అంటున్నా. అసలు ఎన్ఎంసీ గైడ్ లైన్ రూల్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ డ్యూరేషన్. ఎంబీబీఎస్ డ్యూరేషన్ అనేది 4.5 years ఎంబీబీఎస్ అనేది ఉండాలి అండ్ ఇంటర్న్షిప్ 1 year ఉండాలి. టోటల్ 5.5 years అనేది ఎంబీబీఎస్ కోర్స్ అనేది ఉండాలి. అండ్ సెకండ్, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయి ఉండాలి. కొన్ని బైలింగ్వల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ 2 years రష్యన్ లో చెప్తారు, తర్వాత రిమైనింగ్ ఇయర్స్ ఇంగ్లీష్ లో చెప్తాము, ఇంగ్లీష్ లో టీచ్ చేస్తామని అంటారు. బట్ అలాంటిది మీరు చూస్ చేసుకోకూడదు. అవి ఎన్ఎంసీ గైడ్ లైన్స్ రూల్స్ ని ఫాలో అవ్వడం లేదు. నెక్స్ట్, టోటల్ ఎంబీబీఎస్ కోర్స్ అంతా ఒకే యూనివర్సిటీలో చదివి ఉండాలి. ఒక 2 years ఒక యూనివర్సిటీలో చదివి సమ్ అదర్ రీజన్స్ వల్ల మీకు ఆ యూనివర్సిటీ నచ్చక వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతారు. ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ కంటిన్యూ అవుతారు 4th year నుంచి. బట్ అవి ఎన్ఎంసీ గైడ్ లైన్స్ రూల్స్ ని క్రాస్ చేసినట్టు. మీరు టోటల్ 6 years ఒకే యూనివర్సిటీలో చదివి ఉండాలి. సో మీరు చూస్ చేసుకున్నది ఆ యూనివర్సిటీ గురించి అంతా తెలుసుకున్న తర్వాతనే సెలెక్ట్ చేసుకోండి. అండ్ టోటల్ 6 years అయిన తర్వాత ఈ ఎంబీబీఎస్ ట్రాన్స్లేషన్ డిగ్రీ అనేది మన ఇండియాకి తీసుకుని రావాలి. ఇవి ఎన్ఎంసీ రూల్స్ అండ్ గైడ్ లైన్స్. ఇవన్నిటిని ఫాలో అయ్యే కంట్రీస్, ఇవన్నిటిని ఫాలో అయ్యే యూనివర్సిటీస్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి.